దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఐడియాలతో పనిచేసినటువంటి బక్కా జెర్సన గారు చెప్పుకొస్తా ఉన్నారు. అంటే సుదీర్ఘకాలం ఆ పార్టీలో పరిస్థితులను చూసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పుకురావడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. నాకు ముఖ్యమంత్రి సీటే నా లక్ష్యం అని చెప్పేసని. ముఖ్యమంత్రి సీటు లక్ష్యంగా పనిచేసేటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు, రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు, అది దళిత అయినా, మైనార్టీ అయినా, బీసీ అయినా, మీరు ముఖ్యమంత్రి కాలేరు అని పార్టీ ఐడియాలతో 40 ఏళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి చెప్పుకొస్తా ఉన్నాడు. మరి ఆలోచించుర్రి, జర జాగ్రత్త. ఇకపోతే అన్న తెలంగాణ రాజకీయం నుంచి కాస్త మన నైబర్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడదాం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నటువంటి 2 కుటుంబాలు, ముఖ్యమైన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కూతురు ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు నాటుతుంది. షర్మిల గారి పైన మీ అభిప్రాయం? వారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చేసిన విమర్శలకి ప్రతి విమర్శగా ఆమె పైన క్యారెక్టర్ అసోసియేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? షర్మిల గారు నిలదొక్కగలుగుతారా, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళినట్టే ఒక 2-3 సంవత్సరాలలో దుకాణం సరిదిచ్చారంటారా? అదా తెలంగాణకు వస్తే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆపోజిషన్ లీడర్ కంటే ఎక్కువ ఫైట్ చేసింది. ఆమె కాళేశ్వరం గురించి ఆమె మాట్లాడినట్టుగా నా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, నా బట్టి విక్రమార్క మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. నిరుద్యోగుల తరపున ఆమె ఏకంగా కొన్ని సుదీర్ఘపాటు ఇది చేసింది. రాష్ట్రంలో వాకింగ్ చేసింది. ఆమె ఒరిజినల్ పాదయాత్ర చేసింది. ఊరవతల పోయి దిగి అందులోకి ఒరిజినల్ పాదయాత్ర. షీజ్ ఫైటర్. నేను అన్నోళ్ళ కానీ నేను 2-3 సార్లు ఆమె కాంగ్రెస్ మద్దతు తెలిపినా కానీ నేను కలిసే ప్రయత్నం చేసిన. ఆమె వాళ్ళ సన్ బిజీలో ఇది ఉండే కానీ షీజ్ ఎ ఫైటర్. ఇంకోటి ఆమె మాట్లాడుతుంది, ఈమె రాజకీయంగా మాట్లాడుతుందని అనిపిస్తలేదు. జనానికి న్యాచురల్గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. పబ్లిక్ కూడా మీకు భయంకరంగా వస్తున్నారు. ఆమెనే కదా వైసీపీ నడిపిందే ఆమె. వైసీపీ పార్టీ రోజు ఉందంటే ఆమె చేయబట్టే. మా అన్నగాడి జైల్లో ఉండిపోతే పోతే నాకేంది అని చెప్పేసి ఆమె పిల్లలను చూసుకొని లేదు. ఆమె పిల్లలను చూసుకొని లేదు. కంప్లీట్గా ఆమె త్యాగం చేసి తిరిగింది. అయితే వైసీపీ నాయకులు చెప్పుకొస్తుంది అంటే ఒక దురుద్దేశంతో తాను ముఖ్యమంత్రి కావడానికి ఒక ప్రయత్నం చేసిందని చెప్పేసి. ఆమె ఏ ప్రయత్నం ఏ రోజు చేసి ఉండదు, చేసే అవకాశం కూడా లేదు. ఫస్ట్కెళ్ళి కోసుకుంటా, సరే ఓకే మీరు ఏమైనా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిండ్రా, ఒక రాజ్యసభ ఇచ్చిండ్రా, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా, నువ్వు ఇంత పని చేసినావమ్మా, ఇంత ఆమె నడిచిన దానికి మీరు ఇచ్చిన ప్రతిఫలం ఏం చెప్పు. వైసీపీ వాళ్ళని స్టేట్గా ఆమె జగన్ గారు జైలు ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది కదా, నడిచినందుకు నీ కాళ్ళ నొప్పులు లేచినామో కొత్త బూట్లు కొనుక్కో, లేకుంటే జెండు బాంబు పెట్టుకో, జింద తిలాస్ పెట్టుకో, హార్ట్ ప్యాక్ కాపుకో అనేవన్నీ ఇచ్చిందా మీరు? గవర్నమెంట్ వచ్చినాక పలకరించిందా మీరు? ఏకంగా సీఎం కుర్చీ ఎందుకు ఎట్లయితుంది, ఎట్లా పోతుంది సీఎం కుర్చీ? లేదా అక్రమంగా సంపాదించాలని చెప్పేసి అని కొన్ని అవకాశాలు కావాలని అడిగింది, అందుకే దూరం పెట్టామని. అక్రమ కేసులో జైలుకు పోయిన వాళ్ళు ఎవరబ్బా? అక్రమ సంపాదన గురించి వాళ్ళు చెప్పాలనా? అక్రమ కేసులలో జైలుకు పోయిన వాళ్ళు ఎవరు? నేను శర్మలక్కని ఎప్పుడున్నారు వాళ్ళు జగన్ నేను 1-to-1 కలిసిన, చాలాసార్లు నేను మాట్లాడినా. అర్థమైందా? నాకు నిజంగా జగన్ ఏం తిప్పే అవసరం లే. ఇప్పటికీ నీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పనీకి ఇవాళకి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని ఇవాళకి నువ్వు పట్టుకోలే. నువ్వు నీ పోలీసు కలిసి నీ సొంత బాబాయిని చంపుకుంటే పట్టుకోలేకపోయారు మీరు. సెంట్రల్గా సిబిఐ రావాల్సి వచ్చింది. అక్కడ ఆ కిట్కుల ఈ ఎప్పుడైతే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ ఇది జరిగిందో, వివేక గారు నాకు బాగా దగ్గర సోదర, బాగా దగ్గర అంటే నాకు ఆన్ ఫోన్ బాగా దగ్గర. నాకు ఆయనను పర్సనల్గా నేను చాలాసార్లు కలిసిన, చాలాసార్లు ప్రయాణం ఉంది. ఆయనంత మంచోడు. ఆయన చంపిన వాళ్ళు మొత్తం పురుగుల పడి చచ్చిపోతారు. ఆయన చంపిన వాళ్ళు పురుగుల పడి చేస్తారు. అసలు షర్మిల గారికి అప్పటిదాకా రాజకీయ ఆలోచన లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాతనే ఆమె క్రియాశీల రాజకీయాలలో ఆలోచన చేసింది. ఆ పీరియడ్ అంటే ఇక సీరియస్ పొలిటీషియన్. ఆ పీరియడ్లో జరిగిన ఏవైతే సిచ్యుయేషన్స్ ఉన్నాయో లోపలగా ఇంటర్నల్గా, నేను వాళ్ళ అత్త విమలమ్మ మా స్పీచ్లు విన్నా. అసలు ఏం మాట్లాడుతుందా ఆమె, ఏం మాట్లాడదు అంటే పవర్ కోసం ఎక్కడికుండా. షర్మిలమ్మ కానీ లేకుంటే విజయమ్మ కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. పర్ఫెక్ట్గా నిజాలతోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అత్త విమలమ్మ గారు చేసేటువంటి విమర్శలు నిజం లేదంటారా? ఆమె ఏం మాట్లాడతారు బ్రదర్? ఆమె మీద నాకు మర్యాద పోయింది. ఆమె ట్రాన్స్ఫర్లలో కూడా ఇన్వాల్వ్ అయ్యేది తెలుసా మీకు?
చాలా ట్రాన్స్ఫర్ పైరవులలో ఇన్వాల్వ్ అయ్యేది ఆమె, ఫోన్లు చేసేది, మాట్లాడేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక ఆమె గురించి ఎందుకు మాట్లాడాలి, ఆమె దేవుని పేరు చెప్పి మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడా. కానీ షర్మిలమ్మ గారి గురించి మాట్లాడి నేను చెప్తాను. షర్మిల గారి గురించి, వివేక్ గారి గురించి చెప్పరు. షర్మిల గారిని దగ్గరికి వెళ్ళి చూడలే, ఎప్పుడు కలవలే, 1-to-1 మాట్లాడలే. కాకపోతే నాకు వాళ్ళ తండ్రి గారితో మేము హెలికాప్టర్ దిగినప్పుడు కొన్ని సందర్భాలల్లో కొన్ని చూసినాం. ఆమె ఫైట్ చేసిన, తెలంగాణలో ఫైట్ చేసిన తీరు ఒక బుక్ చూపించింది, చూసినాం, కాళేశ్వరం అని. ఆ బుక్ నేను ఒక జర్నలిస్ట్ కూడా ఇచ్చిన. జర్నలిస్ట్ని అడిగిన, ఏం బ్రదర్ ఆ బుక్ నా లెక్క ఉన్నానంటే నేనే ఇచ్చిన అన్న అని చెప్పిండు. కాళేశ్వరం పైన గవర్నర్కి ఇచ్చింది, తెల్లారి గవర్నర్కి. రియల్ ఒరిజినల్ ఫైట్ చేసింది. మీరు రాసినటువంటి బుక్ షర్మిల గారు కంప్లైంట్ ఇచ్చిన బుక్, ఎవిడెన్సెస్ ఓకే, ఆమె దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ ఎవిడెన్స్లు అవి సేకరించింది నేను. కానీ వాయా మీడియా పోయింది. రియల్ ఫైటరు తెలంగాణ. నిజంగా ఆంధ్రాకు ఒక లీడర్షిప్. చంద్రబాబు నాయుడు అనేటోడు కూడా లీడర్ కాదబ్బా, పవర్ కోసం వేషాలు వేస్తుండ్రు. ఆయన ఐడియా ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చుకుంటే నేను గెలుస్తా అని అనుకొని గుంటనక్క వేషాలు వేస్తుండ్రు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు తిరిగితే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ వల్ల కోపం వస్తుంది తెలంగాణలో, కానీ వేషాలు వేస్తుండ్రు. కానీ ఒరిజినల్గా నీకు అక్కడ షర్మిల రేపు వచ్చే రోజులలో ఆమె లీడర్ అయితేనే ఆంధ్ర. షర్మిల గారిని దింపింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంత సినిమా లేదబ్బా. షర్మిల అంత వీక్ క్యాండిడేట్ కాదు. చంద్రబాబు దింపితే చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికే షర్మిల పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ షాడో ముఖ్యమంత్రిగా పిలువటువంటి సజ్జల రామకృష్ణ. అమ్మా నువ్వు ఆయన గురించి ఆయన గురించి ఎందుకు కానీ బ్రదరు, ఆయన గురించి నాకు చాలా మంది అదివరకే చెప్పిండ్రు. అడ్వైజర్లు ప్రెస్ మీట్లు పెట్టాగానే ఫస్ట్ టైం వింటున్నా. ఆయన తెల్లాలేసి ఆయన ప్రయత్నం ఎట్లుంటుంది అని అంటే, ప్రెస్లా నాది నడుస్తుంది, నడుస్తుంది, నాదే గవర్నమెంట్, నేను చెప్పినట్టు వింటుండ్రు అని నిరూపించుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు రోజు. నిజం అది కాదంటారా? ఉండొచ్చు, కానీ ఆయన రోజు తాపత్రయం. ఆయన ఇగో బ్రదర్, గవర్నమెంట్ అడ్వైజర్ అని ఒక బ్రాండ్ పోస్ట్, అది ఫస్ట్ టైం లాస్ట్ కేవీపీ రామచంద్రరావుకే. ఇక అడ్వైజర్ ఎవరికి సూట్ కాలే. ఆయన లెక్క అయిదామని అందరు ట్రై చేస్తారు, కానీ ఎవరు కాలేరు. అడ్వైజర్గా ఉన్న రోజులు కేవీపీ రామచంద్రరావు ఒక్కరోజు కూడా మీడియా ముందుకు రాలే, ఒక్కరోజు మీడియా పైన మాట్లాడలే, ఏ రోజు మాట్లాడలే. అడ్వైజర్ అంటే నువ్వు కాన్ఫిడెన్షియల్గా నువ్వు మైకులు వచ్చి మాట్లాడేంతబ్బా నువ్వు. ఆయన చూస్తే నాకు అంత అనిపించదు. మరి జగన్ గారు ఎట్లా పెట్టుకుంటో తెలుసు, కానీ నాకు తెలిసి షర్మిలమ్మ వీళ్ళందరూ పుల్లలు పెట్టింది కూడా ఆయన్నే అనుకుంటున్నాను నేను. ఆయన పుల్లల మాస్టర్ బాగా. రాయలసీమ రాజకీయాలు చాలా వరకు ఆయనే ఖరాబ్ చేసిండు సజ్జల. షర్మిల గారు కానీ వారి సోదరి సునీతారెడ్డి, మీరు బాగా సన్నిహితులైనటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఇటీవల బంజారా పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పేసి. షర్మిల గారు రాజకీయంగా అంటే కాంగ్రెస్ పీసీసీ తీసుకున్న తర్వాత విమర్శల